ఆ పరమశివుని అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? 100 శివరాత్రులు కలిస్తే ఎంత యోగమో ఈ ఒక్క రోజుకి ఎంతటి మహిమ ఉంది చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దాదాపు 225 సంవత్సరాలలో 9 సార్లు వచ్చినటువంటి రోజు అదే జూలై 13, 2026. ఈ రోజున చతుర్దశి సోమవారము, ఆరుద్ర నక్షత్రం. అదే రోజు మాస శివరాత్రి. ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళండి. ఎవరైతే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తారో వారికి ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి. ఎందుకంటే ఉద్యోగం లేక బాధపడుతున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? ఈ రోజు కనుక పవిత్రంగా ఉపవాసం ఉండి ఆ పరమశివునికి అభిషేకం చేసినట్లయితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. ఎందుకంటే ఆ రోజు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ రోజు కనుక మిస్ అయ్యారా 2053 సంవత్సరం దాకా ఆగాల్సిందే. ఈ ఒక్కరోజు శివునికి పూజ చేసినట్లయితే మీ జీవితకాలం అంతా మహాశివరాత్రులు అన్ని పూజించిన దానితో సమానం. ఆ పరమశివుడు పంచభూతాలను శాసించేవాడు, నవగ్రహాలను ఆజ్ఞాపించేవాడు. కాబట్టి ఆ పరమశివుని అనుగ్రహం మీరందరూ కూడా పొందాలి. వీలైతే లైక్ చేసి ఒక 10 మందికైనా షేర్ చేయండి. గర్భఫలంతో బాధపడుతున్న వారు స్వయంభూ వెలిసిన సంతాన రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. ఈ ఆలయం మడికొండలో ఉంటుంది. పూర్తి సమాచారం లాంగ్ వీడియోలో ఉంటుంది. తో బాధపడుతున్న వ్యాపారాలు నష్టాలలో ఉన్న వీలైతే శ్రీ సిద్ధేశ్వర ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయం బచ్చనపేట మండలంలో కొల్వటూరు గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క పూర్తి సమాచారం లాంగ్ వీడియోలో కూడా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్క కుటుంబంలో శివానుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. మీలో ఎవరైనా శివభక్తులుంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.